పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం గోదావరి కనిలోని అశోక్ నగర్ లక్ష్మీ గణపతి మిత్ర మండలి 51వ డివిజన్ కార్పొరేటర్ గా గెలుపొందిన రేఖా మహేష్ కి 59వ డివిజన్ బాలసాని తిరుపతి గౌడ్ కి ఆత్మీయ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ రోజు లక్ష్మీ గణపతి మిత్ర మండలి ఆధ్వర్యంలో 51వ డివిజన్ కార్పొరేటర్ రేఖా మహేష్ గారికి 59వ డివిజన్ కార్పొరేటర్ బాలసాని తిరుపతి గౌడ్ గారికి సన్మాన కార్యక్రమం ఆత్మీయ సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమం అంటేనే నా దృష్టిలో ఒక ముళ్ళ కిరీటం లెక్కలే. ఎందుకంటే సన్మానం చేసి మేము కోరుకునేది ఏంటంటే కార్పొరేటర్గా మీరు గెలుపొందారు. మీరు గెలుపొందినప్పుడు మీకు 1000 ఓట్లు, 1500 ఓట్లు, 800 ఓట్లు వస్తాయి. ఆ ఓట్లకి పరిమితం కాకుండా మీకు డివిజన్లో 3000 పైన ఓట్లు ఉంటాయి. 3000 పైన మందికి మీరు కార్పొరేటర్, 800 మందికి కాదని చెప్పి వారికి గుర్తు చేస్తూ డివిజన్లోని ప్రతి వ్యక్తి కూడా వారి డివిజన్ సభ్యులే అని చెప్పి వారికి తెలియజేస్తూ డివిజన్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తారని ఆశిస్తూ వారికి ఎల్లవేళలా మా లక్ష్మీ గణపతి మిత్ర మండలి అశోక్ నగర్ వాసుల మా డివిజన్ ప్రజల సహకారం ఎల్లవేళలా ఉంటుందని చెప్పి వారికి పేరు పేరు నమస్కారం. ఈ గెలుపు ఇంపార్టెంట్, మీ అందరి గెలుపు ఇది. మా 59వ డివిజన్లో ఉన్నటువంటి నాకు ఓట్లు వేసినా ఏకపోయినా అందరి గెలుపు 3000 మందికి నేను కార్పొరేటర్గా పనిచేస్తూ ఎవరికి అవసరం పడినా నువ్వు అంతకుముందు ఉన్నటువంటి మాదిరిగానే మా ఏరియా మా డివిజన్ డెవలప్మెంట్కు అన్ని సమయాల్లో ఎప్పుడైనా కూడా సహాయ సహకారాలు అందిస్తూ నా డివిజన్ డెవలప్మెంట్కు 100% వర్క్ చేస్తాను. అంతేకాకుండా గెలిచినామంటేనే అందరూ ఓట్లు వేస్తేనే గెలవడం కాదు. నాకు 770 మంది ఓట్లు వేసారు. ఓట్లు వేసిన తర్వాత నేను గెలిచిన కదా, ఇక్కడన్నటువంటి 3379 ఓటర్లకు అందరికీ కూడా నేను కార్పొరేటర్లే. ఎవరికి ఏ పని పడ్డా, ఎవరికి ఏమైనా కూడా పరోక్షంగా కానీ ప్రతిపక్షంగా కానీ ఎట్లయినా కూడా నేను పనిచేయడానికి అన్ని వేళ సిద్ధంగా ఉంటానని, అట్లాగే లక్ష్మీ గణపతి మిత్ర మండలి వారికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ మీకు ఏ అవసరం పడినా ఎప్పుడైనా కూడా అన్ని వేళల్లో నా సహాయ సహకారాలు తప్పకుండా మీకు హెల్ప్ చేస్తానని సభముఖంగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గణపతి మిత్ర మండలి అశోక్ నగర్ వాసులకు మరియు 51వ డివిజన్ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఎంతో గొప్ప అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు, అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ నేను ఎంత కష్టపడి ఈరోజు మీ అందరి సహాయ సహకారాలతో, మీ అందరి అభిమానాలతో నన్ను ఈరోజు గెలిపించిన మీ అందరికీ కృతజ్ఞతలై ఉంటూ నా పరంగా ఏ పని ఉన్నా కూడా 50వ డివిజన్లో మొన్న ఎలక్షన్ల వరకే పార్టీలు, ఈ పోటీలు, వ్యతిరేకులు అనేది ఉంటుంది. గెలిచిన అందరూ నా వాళ్ళే. అందరి సహాయ సహకారాలు తీసుకుంటూ అందరి ప్రతి ఒక్క సమస్యను నేను ఖచ్చితంగా ముందుండి పనిచేస్తా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఏ రకంగా కూడా నేను మీ సలహాలు సూచనలతోనే నేను పనిచేయడానికి ముందుకు పోతాను. మీరందరూ నా వెనుక ఉండి నాకు సహకారం అందించాలి. ఇప్పటివరకు గెలవడానికి ఎట్లయితే సహకారం అందించారో ఇక ముందు కూడా మీరందరి సహాయ సహకారాలతోనే నేను ఏ పని చేసినా, నేను ఎటువంటి పొరపాటు చేయొద్దు. అది మీరందరూ నా వెనుక ఉండి నిలబెట్టి నన్ను నడిపేయాల్సిన బాధ్యత కూడా మీ మీదనే పెడుతున్నా. ఏ పని చేయాలన్నా కూడా ఒక ఫోన్ చేయడమే మీ బాధ్యతగా గుర్తించండి. మీ ఇంటికి వచ్చి మీ సమస్యని పని చేస్తా అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తూ ఖచ్చితంగా మాటిస్తున్నాను. ఇందుకు వేడుకుంటూ ఈ అవకాశాన్ని ఇక్కడ మాకు ఉండాలని కూడా, నేను అభివృద్ధి కార్యక్రమాలకు మీ అందరూ నా సహకారం ఉంటేనే నేను ఏదైనా సాధిస్తా. ఇప్పుడు ఏదైతే గెలిచి ఎట్లయితే మీరు నాకు అవకాశం కలిగించారో అట్లే కూడా మీరు నా వెనుక ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రజలు, సభ్యులు అందరికీ, మహిళలకు అందరికీ నా నమస్కారాలు. 51 డివిజన్ అభివృద్ధికై మేము కృషి చేస్తాము. అందరి సమస్యలు తీరుస్తాము. ఇంటికి వెళ్ళి ఎవరికి ఏ సమస్యలు ఉన్నా కనుక్కొని వాళ్ళకి కావాల్సిన